Praise the Lord, everyone. We are having a blessed Good Friday, right? Today, on this occasion, we'll talk about what is our priority in this world. యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాల్లో చూసినట్లయితే అక్కడ రోమన్ సైనికులు యేసుని క్రూసిఫై చేసేటప్పుడు వాళ్ళు క్రాస్ ఫీట్ దగ్గర ఉన్నప్పుడు యేసయ్య క్లాత్స్ కోసం అన్నమాట అక్కడ చీట్లు వేసుకోవడము, వాటి కోసం ఆలోచించడము, అక్కడ ఆయనకి అన్ని వూండ్స్ అవుతున్నాయి, అంత దెబ్బలు తగులుతుంది, అంత బ్లడ్ అవుతుంది, దాని గురించి ఆలోచన లేకుండా జస్ట్ ఆయన మెటీరియలిస్టిక్ అంటే ఆయన క్లాత్స్ మీద, ఆయన అంగీ మీద అది మళ్ళీ 4 పీసెస్గా దాన్ని డివైడ్ చేసేసుకుంటారు. ఎవరికి ఏది దొరికితే అది తీసుకోవడము. లైక్ బ్లెస్సింగ్స్కి ఎవరైనా చెప్తే బ్లెస్సింగ్స్కి వెళ్ళిపోతాం కదా, అలానే ఆయన ఒక బ్లెస్సర్, ఆయన ఒక హీలర్, అది తెలుసుకోకుండా ఆ బ్లెస్సింగ్స్ కోసమే వాళ్ళు ఆ చీట్లు వేసుకోవడము, ఆ నిలుటంగి కోసము, నెక్స్ట్ 4 పీసెస్గా అయిన గార్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు కదా. అలాగే మనం ఉన్నామేమో. వాట్ ఈజ్ అవర్ ప్రియారిటీ? ఎందుకంటే దేవుడు ఆయన ప్రియారిటీ, ఆయన ఊన్స్ని చూసుకోకుండా ఆయన మెటీరియలిస్టిక్, నిజమైన దేవుడు, నిజమైన రక్షణ, కింగ్డమ్ ఆయనది అని తెలుసుకోకుండా ఆయన కోసం ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం కూడా ఈ కారు కొనాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇది కొనాలి, అది కొనాలి అనే ఆలోచనలు ఉంటాయి. నిజమే, మంచిదే ఆలోచనలు, కాదనట్లేదు. కానీ వాటి మీద ఎక్కువ చూపించకుండా దేవుని యందు మనము ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే పని అయితే. ఎందుకంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే మన పాస్ట్ కన్నా, మన దేనికన్నా అది చాలా గొప్పది. సో మనం దేవుని మీద ప్రియారిటైజ్ అవ్వాలి. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ని చూస్ చేసుకోరు, ఇంపర్ఫెక్ట్ని పర్ఫెక్ట్గా చేయడానికి చూస్తారు. హీ కాల్స్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కదా. లైక్ గిద్యోన్ని అలానే చూసాము. మోషే స్టామర్ అవుతూ ఉంటాడు, అలాంటి ఆయనని ఇశ్రాయేలీయులకి లీడర్గా చేశారు. అలాంటి దేవుణ్ణి మనకు ఉన్నప్పుడు మనం ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి? టు గివ్ ప్రియారిటీ అవర్ గాడ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే హీస్ గ్రేస్ ఈజ్ బిగ్గర్ దెన్ అవర్ పాస్ట్ అండ్ హీస్ మర్సీ ఈజ్ బిగ్గర్ దెన్ అవర్ సిన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బిలీవర్స్, ప్లీజ్ టుడే జీసస్ ఈజ్ కాలింగ్ you because he loves you and he gave his only son to forgive us and to take us to his kingdom. So choose the blesser, not the blessings, because you choose the blesser, you'll get everything in the name of Jesus Christ. Amen.